చెప్పురా హాయ్ చెప్పురా పూరా అరే నువ్వు ఇప్పుడే ల్యాండ్ అయినాం. దిక్కమ్మ కూడా దొరికింది. ఆడ ఏం జెన్యూనిటీ అంత జెన్యూనిటీ नहीं आप किसी के साथ अभी प्यार करता है ना? हाँ वही छोड़ के चले गए छोड़ के दूसरा जिन से चले गए तो धोखा నేపాల్ వచ్చేసినాం. తమిళ్లో తమిళ్ మాట్లాడుతున్నాం. ఇప్పుడే లేచినాం. నిన్న నుంచి నిద్ర లేదు. టూ మచ్ స్ట్రెస్, టూ మచ్ టైర్డ్. బాక్స్ వల్ల ఒకటి రేరు ఇండియా వాళ్ళు లగేజ్ డ్యామేజ్ చేసి మళ్ళీ రీప్లేస్ చేయించుకొని రిఫండ్ చేయించుకొని వచ్చేవరకు మా టైం అంతా అయిపోయింది. నిన్న అంతా నిద్ర లేదు. ఈరోజు లేచాం. ఇక ఎండల రూములు దొరికి ఎత్తుకనికే తిరిగినాం. చాలా కష్టం అయిపోయింది. మా కష్టం ఎవరికి రావద్దు. అట్లా వచ్చి నేపాల్ ఫస్ట్ డే నైట్ లైఫ్ ఎట్లుంటో చూడబోతున్నాం. చూసిన తర్వాత అప్డేట్ చేస్తాం. అరే బేటే మీరు థాయిలాండ్ వాకింగ్ స్ట్రీట్ పోతారేమో. మేము నేపాల్ మ్యాడ్ అయిపోతాం రా. చల్లా చలిలా ఇజ్జత్ లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాం. అంతా చూపిరా ఐస్ క్రీమ్ నందుబాయ్ తినండి గాయస్. గుడ్ గుడ్ ఫుడ్ ఫుడ్ నైస్. ఫుడ్ అంతా మంచిగా బాగుంది. నందుబాయ్ ఏం నచ్చింది బాగా? చికెన్ టకాలి చాలా బాగుంటుంది అసలు. అది థాలీలోకి యాడ్ చేసి తకాలి వేసేసారు అంతే. ఏం చేస్తాం బాయ్, కానీ ఫుడ్ అయితే బాగుంది. క్వాలిటీ ఫుడ్ వర్త్ ఎక్కడికి వచ్చినావు బేటే? లాట్ ఆఫ్ డ్రింక్స్. నేపాల్ రాత్రి పోయినాం స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. నేపాల్ ఏముండదు నైట్ లైఫ్ అయితే అన్నారు, కానీ బ్యాంకాక్ కన్నా నేపాల్ చాలా మంచిగా ఉంటుంది. మెంటల్ ఉంది మొత్తం. అంతా ఓపెన్ టాప్ ఉంది మొత్తం. आप लोग का उधर तो उतना बम लगता है ना, इंडिया में तो होटल में बैठेगा भी ना बहुत 12 बजे 1 बजे को क्लोज होता हैदराबाद में पब्स क्लोज. हाँ इधर सुबह 5 बजे तक है ना. इधर तो मार रहा కిరికిరి పూరా ఇధర్. ఎక్కడికి వచ్చినావు? మేము మా రూమ్ తాంబేల్ నుంచి స్వయంభూనాథ్కి వచ్చినాం. ఇక్కడ చూసినా టెంపుల్ చాలా బాగుంది. కానీ ఒకసారి మొత్తం చూపిస్తున్నాం. స్వయంభూనాథ్ టెంపుల్ మెట్లు ఎక్కుతున్నాం ఇప్పుడు. మొత్తం ఎక్కినాక చిన్నపాటి ట్రిక్, పైకి ఎక్కినాక మొత్తం సిటీ వ్యూ ఉంటుంది. ఎక్కినాక సిటీ వ్యూ చూపిస్తా. పైకి వచ్చేసినాం. టెంపుల్ మీదకి అయితే వచ్చినాం. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా అద్భుతమైన వ్యూ ఉంది. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాము. ఒకసారి మీ కళ్ళతో అద్దుకొని చూసుకోండి. కాఠ్మండూ సిటీ. టెంపుల్ లోపలికి వెళ్తే చాలా పురాతనమైన కట్టడాలు కనిపిస్తాయి మనకి. అది పురాతనమైన కట్టడాలు కూడా పోయి చూపిస్తా అన్ని. ఇప్పుడైతే ఇది ఇక్కడ చుట్టూ ఉన్న వ్యూ అయితే చూడండి. ప్రస్తుతానికి టూ మచ్ పబ్లిక్.
లోపలికి వచ్చినాం. ఈడ మొత్తం అన్ని పాతవి ఏవేవో ఉన్నాయి. గోల్డ్, రియల్ గోల్డ్ అంట ఇదంతా. స్వయంభునాథ్ కంప్లీట్ చేసుకున్నాం గాయ్స్. ఇప్పుడు బౌద్ధనాథ్కి వచ్చేసినాం గాయ్స్. ఏమున్నాయి రెండు సేమ్ ఉన్నాయి. చూడడానికి కొంచెం దగ్గరలో చూడడానికి అయితే రెండు ఒకటే లాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ స్ట్రీట్ అయితే చాలా బాగుంది. మంచిగా ఉంది ఈడ స్ట్రీట్స్. ఏమంటావు? చాలా అద్భుతంగా ఉంది. కొనుక్కుంటావు ఏమన్నా? కొనుక్కుంటావారా బిడ్డే? మనం కొనుక్కుంటావా? मैं उसको पता है तो बस कर लिया बोल के बता है. चाटीरा बेटे चाटी ఆట సరిపోయిన ఆట నవ్వకుండా ఇవ్వాల్సిందాడు. వెళ్ళని జరిగితే కొట్లాడేదాడు. నిలిగిరావు కదరా వచ్చినాం. How I go lost, put it on normal, didn't go to life. బౌద్ధ స్తూపా నుంచి రిటర్న్ వచ్చేసినాం. దర్బార్కి పోయినాం. దర్బార్లో మంచి కాన్సర్ట్కి పోయినాం. బాయ్ మొత్తం ఫ్రీ 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 సూపర్. తర్వాత ఇంటికి పోతున్నాం నడుచుకుంటా. అన్ని వెజిటేబుల్స్ అమ్ముతారు. అంత అడ్డుంది ఈడ. కోటి, చార్మినార్. నైట్ లైఫ్ నేపాల్లో చాలా అనుకోలేదు ఇంత ఉంటుందని. కానీ నైట్ లైఫ్ చాలా మంచిగా ఉంది నేపాల్లో. నైట్ లైఫ్ ఇస్ నైటింగ్. క్రేజీ, మొత్తం క్రేజీ ఉంది నైట్. నందు బాయ్ 12 o'clock చెప్పు బాయ్. మన కర్రీ చేసుకోవాలంటే నుంచి కొట్టుకొని కూడా పోవచ్చు. రాత్రి 12 అయినా ఫుల్ ఎంజాయ్ చేసాం అనుకోరి లైవ్ కాన్సెప్ట్. అరే లైవ్ ఇచ్చేసినాం బిడ్డే. పాటలు అర్థం కాలేదు కానీ డాన్స్ అయితే చేసినాం. అందరు మా మొక్కలే విషయం, అది వేరే విషయం. ఏం పాటలో కూడా తెలియదు. అది ఏం భాష అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు. అరే చంపా మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి. మన కాఠ్మండు మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ పొగరాకి వెళ్తున్నాం. పొద్దు అలా 5 గంటలకి సామాన్లు పట్టుకొని బస్ స్టాప్కి నడుచుకుంటూ పోతున్నాం. బస్సుకి ఎంట్రీ ఇచ్చేసినాం. మొత్తం సోఫా సీట్స్, అనుకో మధ్యాలలో చేసినాయి. ఖాళీ బయట చూపిస్తా పెట్టి ఇప్పుడే టిఫిన్ కాగినాం. బాయ్స్ అందరు మొత్తం ప్రోటీన్ ఫుడ్ తింటారు. ఇది ఎట్లా ఏడ దొరుకుతుంది? నేనైతే బయట తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను. ఓకే. గ్లూటెన్ ఇంటాలరెన్స్, ఈటింగ్ ఆలో, స్మోకింగ్ ఏ పెట్టి అసలు వాళ్ళతో నేపాల్తో కలిసిపోతారా?
8 hours బస్సు ప్రయాణం జరిగింది. మళ్ళా లగేజ్ మోస్ కూడా జరిగింది. ఆఫ్ రోడింగ్ చేసినాం మొత్తం. ఆఫ్ రోడింగ్ జరిగింది. బైసెప్స్ అన్ని బయటికి వచ్చినాయి. హోటల్కి రావడం కూడా జరిగింది. ఆఫ్ రోడింగ్ కాఠ్మండు నుంచి పోకరాకు వచ్చి కాఠ్మండు నుంచి పోఖరాకు వచ్చినాం. 6ంటికి కాఠ్మండూలో బస్ ఎక్కితే 3ంటికి ఎక్కినాం. పబ్లిక్కి చెప్పాలి చెప్పాలి. ఏదన్నా నెక్స్ట్ టైం మనం చూసి సడన్ అంటే ఫేమస్ కాదు అని చూసి అనుకో మనం తిట్టుకుంటారు. ఏంది కళ చెప్పేది 6ంటికి మబ్బుల్లో లేచి 7ంటికి మళ్ళీ మబ్బుల్లో బస్ ఎక్కువ ఇక్కడ కాఠ్మండూలో మళ్ళీ ఇక్కడ పోఖరాకు రావడానికి దగ్గర 3 అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది అనుకుంటా. వచ్చి అక్కడ నుంచి ఒక అర్ధగంట అక్కడికి మధ్యలో టిఫిన్ ఎట్లా ఉండే? టిఫిన్ మాత్రం మస్తు ఉండే అసలు. శనగలు తిన్నాము. ఇంకేమో అది నూడిల్స్ ఇచ్చిండు. మసాలా చాయ్ మసాలా చాయ్ అయితే మంచిగా ఉండే. బస్సులో ఎగురుకుంటా బస్సులో అయితే కింద మీద దొడ్డుకుంటుంది ఆయన. కొంచెం నా మీద పడాలి, వేరే విషయం. ఇక మీరు కట్టు రైట్ సైడ్ విండో సీట్లు తీసుకుంటే వ్యూ మంచిగా ఉంటుంది. మంచిగా లెఫ్ట్ సైడ్ తీసుకోకండి. ప్రస్తుతం మేము మంచుకొండలు అనిపిస్తాయి అనుకున్నాం కానీ మాకు కనిపించాలి. అంతా ఫాగే ఉండే. ఫాగ్ లేకపోతే కొండలు అనిపిస్తాయి. కానీ రైట్ సైడ్ తీసుకోవాలి విండో. టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాలి కూడా జెన్యూన్ చెప్పాలి. జెన్యూన్. ఈడ ఫుడ్కి వచ్చినాం కదా, ఇక్కడ ఫుడ్ అయితే చాలా తక్కువ మస్తు తక్కువ ఉంది. అక్కడితో పోల్చుకుంటే డబల్ ప్రైస్ ఉండే అక్కడ. డబల్ ఉండే. ఈడ చాలా తక్కువ ఉంది. ఓకే చూద్దాం. రేపు కార్నివల్ ఉంటుంది. పెట్టి మొత్తం కార్నివల్ గీనివల్ అనేస్తాం. మిర్చి పడేస్తాం. అరే నందు ఎదురా వచ్చేసినాం. మొత్తము అన్ని విన్యాసాల ఆటలు విన్యాసాలు. కాఠ్మండూ నైట్ లైఫ్ చూసి ఇదే అదే అనుకున్నాం. మ్యాడ్ ఉంది అయితే ఇక్కడ మొత్తం ఫెస్టివల్ వైబ్స్ ఉన్నాయి. అసలు నేపాల్ అంటే ఎట్లున్నది ఈడుంది అట్లా. అక్కడ మొత్తం బ్యాంకాక్ షాట్ మూరన్ బ్లాస్ట్ అయిపోయింది. మస్తు అయిపోయింది గాయస్. స్ట్రీట్ అంతా ఈడ వేసిన మొత్తం ఇట్లా ఓపెన్ స్టాల్స్, ఓపెన్ పాటలు, ఈడ పడతారా డాన్స్ వేస్తారు. నెక్స్ట్ ఇయర్ అందరు రరీ. డే 4 నిన్న రాత్రి కిరాకుండే అసలు మొత్తం వైబు. నేపాల్కి వస్తే కాఠ్మండు కాదు, న్యూ ఇయర్కి వస్తే ఇడికే పోకరాకే రావాలి. మస్తుండే ఫెస్టివల్ అయితే. మంచిగా ఎంజాయ్ చేసినాం, పండుకున్నాం. ఇప్పుడు బండి రెంట్ తీసుకొని పోతున్నాం. ఆడికెళ్ళి కాలు దెబ్బ అనిపిస్తలే, షూలు అడ్డామున్నాయి. అందరికి బుద్ధి వచ్చింది. అందరం షూ వేసుకున్నాం. బండి వేసుకొని పోకరాల మొత్తం సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం. ఇవాళ ఎర్లీ మార్నింగ్ సారంకోట్ పోదాం అనుకున్నాం కానీ నిన్న రాత్రి బండి సెట్ కాలే. సో ఇవాళ తీసుకొని సారంకోట్ రేపు పోయి మిగతా అన్ని వాళ్ళు కవర్ చేసుకుంటాం. ఇంకోటి ఇండియన్ లైసెన్స్ పనిచేస్తుందో లేదో ఎక్కువ.
నన్ను అడిగితే ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకుంటే బెస్ట్. ఇవి ఈ కంట్రీ అనే కాదు, ఏ కంట్రీ అయినా యూజ్ అవుతుంది. ఇండియన్ లైసెన్స్ పనిచేస్తుంది. ఇండియన్ లైసెన్స్ చూపించడానికి మేము పోలీసులకు దొరికి చూపిస్తాం. ఓల్ పీస్ పగోడాకి వచ్చినాం బాయ్స్. పోకరాల హైయెస్ట్ పాయింట్ ఇది. ఇడికెళ్ళి సీనరీ మ్యాడ్ ఉంది. ఇంకా పైకి ఎక్కిన దాని తర్వాత మొత్తం చూపిస్తా సిటీ. కింద వ్యూ ఎట్లుంటుందో సిటీ అన్నపూర్ణ రేంజ్. వెన్ యూ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ అన్నపూర్ణ. మొత్తం దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఏందది చెప్పి ఇప్పుడు రికార్డ్ అవుతుంది. దాని పేరేం చెప్తే చెప్తా. పీస్ పగోడా పోకరా. పకోడా పీస్ పగోడా. బాయ్ ఫ్రస్ట్రేట్ అవుతుండు. చెప్పి ఏమేమి చెప్పాలనుకున్నావు? పేర్లు వాళ్ళకి వస్తలేదు. అటు ఇటు చెప్దాం అనుకున్నాం, అది చెప్పేసి పేరు వద్దు అని. మేము పీస్ పగోడా వచ్చినాం కదా. ఇక్కడ ఇది రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం ఎన్వైరన్మెంట్ చెట్లతోటి ఉంటుంది. ఇంకా చాలా బిల్డింగ్స్ అయితే ఉంటాయి, రెసిడెన్షియల్స్. ఇటు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే రివర్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ అది ఏమంటారు మౌంటైన్స్ ఉంటుంది. అదే మనం ఐస్ మౌంటైన్స్, మౌంట్ ఎవరెస్ట్, అన్నపూర్ణ రేంజ్. అన్నపూర్ణ రేంజ్ మీరు ఇక్కడ నుంచి బాయ్ ఏబిసి ట్రిక్ కోసం తనలాడిండు. అందులో ఏ అంటేనే కూడా తెలుస్తలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం పాత క్లిప్లో మాట్లాడుకున్నట్టు ఇక్కడ రైట్ సైడ్కి అయితే రెసిడెన్షియల్ మొత్తం ఎన్వైర్న్మెంట్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్కి మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక. సో రివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌంటైన్ అయితే ఉంది. అదే ఏబిసి మౌంటైన్. అది ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ది క్లిప్ నుంచి చూడొచ్చు మనం ఇప్పుడు. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. లెఫ్ట్ సైడ్లో రివర్, ఇంకా మౌంట్ ఎవరెస్ట్ ఏబిసి అన్నపూర్ణ బేస్ క్యాంప్ మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఆ టాప్ అది ఏబిసి పీక్ అంటారు. సో కింద ఏదైతే ఉందో వాటర్ అది కంప్లీట్లీ. డే 4 ఆడికి అయిపోయింది. తర్వాత ఫుల్ స్టంట్లు అయినాయి, మొత్తం బండికి వేసిపోయింది. ఇది తొక్కటం మళ్ళీ పైకి వచ్చినాం. అట్లనే నా రోజంతా అయిపోయింది. తర్వాత ఏం వీడియో వేయాలి. డైరెక్ట్ నెక్స్ట్ డే 5. డే 5 కూడా క్రేజీ ఉంటుంది, చూడు. బాయ్ 1650 meters హైట్లో బైక్ రైడ్ చేసుకుంటా. చేతులు అన్నీ ఫ్రోజన్ అయిపోయినాయి దోస్తులు. నీకు మాటలు కూడా వస్తలేవు. స్టాక్ అయిపోయినాం గాయస్. సారంకోట్ సన్ రైజ్కి వచ్చినాం గాయస్. మబ్బుల మీద crazy experience. Himalayas, bro. कैमरा हम वो ना नीचा करके हम सीधे ऊपर करके पूरा लोग आ जाए. హలో బాయ్స్, హిమాలయాల కొండలు చూసుకుంటా ఛాయ్ తాగుతున్నాం. మొత్తం మబ్బుల మీదే ఉన్నాం బేటీ. కొంచెం అయితే మబ్బుల్లో పడికి వెళ్ళిపోతాం. ఇంతసేపు తీయలేకపోయినాం. డైరెక్ట్ అలా దుంకడే ఆడపోతే మా ఇల్లు వచ్చేస్తుంది. మబ్బులు దింపుకుంటూ వచ్చేసినాం గ్యాప్ లో. మబ్బులు పట్టుకొని ఎక్కేసినాం మొత్తం పైకి. బాడీ బ్లాస్ట్ అయిపోయింది వరకు. అందుకే ఇంతసేపు వీడియో తీయలే. బ్యాట్ కేసుకు వచ్చేసినాం గాయస్. లోపల చీకటి ఉంటుంది. లైట్ కూడా ఇచ్చేసారు. లైట్ ఇచ్చారు, చూద్దాం. లైట్ వేసుకొని వెళ్ళిపోతాం. బుస్ బుస్ కూడా ఉంటుంది. ఆడ ఆయన ఉన్నాడు వెయిటింగ్. లోకల్ లేపాలి. సూతులు లో బాయ్స్ అంతే. ఎంట్రీ ఇచ్చాం. వాసన వస్తుంది వస్తుంది మళ్ళా.
ఎంట్రీ ఇచ్చినాం గాయస్. మొత్తం అష్టోక్లా స్కేటింగ్. హే నడు వేసిన చేసినాం గాయస్. మొత్తం మీద చోటా చిల్లు ఉంది. స్కేటింగ్ నువ్వు ఎందుకు ముందు పోయేటప్పుడు లైట్ పట్టుకొని వచ్చా మళ్ళీ నీ వెనకాల తీసుకో. జారు కూడా నేను వీడియో ఇస్తున్నా. ఇంకో ఫోనా అష్టోకు మొత్తం మ్యాడ్ ఉంది గాయస్. పైన అన్ని బ్యాట్స్ ఉన్నాయి. మేమందరం ఇప్పుడు బ్యాట్మ్యాన్ అవుతున్నాం. అంతా పాగల్ బురాన్ బ్లాస్ట్ కొంచెం తీటపూకలు ఉన్నారు. అది వేరే వాళ్ళందరూ మిట్టలాలు అంతా కీప్ సైలెన్స్ అంటే వదులుతున్నారు బాయ్స్ వచ్చి. బ్యాట్ మ్యాన్ అంతా సెలబ్రేషన్స్ వచ్చేసిన పెట్టి క్రౌడ్ మొత్తం డేంజర్ ఉంది బాయ్స్. నడవడానికి కూడా జాగలేదు. నేపాల్లో జరుపుకోవడానికి వచ్చినాం. ఇక్కడ చూసినట్టయితే క్రౌడ్ చాలా చాలా బీభత్సంగా ఉంది. క్యామ్ అంజయ్ ఫ్రంట్ క్యామ్ మొత్తం అష్టోక్ అయిపోయింది. క్లబ్ పోతే క్లబ్ ఫుల్ హౌస్, రోడ్డు పోతే నడవనికే జాగలేదు. ఇగో వెయిటింగ్ చేస్తున్నాం ముంగట పోనీకి. బై ద వే హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అందరూ వరల్డ్ వైడ్ సబ్స్క్రైబర్స్ అందరికి. హాయ్ బాయ్స్. గాంధుక్ ట్రెక్కి పోతున్నాం. రాత్రి సగం నిద్ర పోయి మళ్ళీ సగం లేచి ఇంకో సగంలో వెళ్ళిపోతున్నాం. పక్క కొండని గాండ్రుక్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది? कितना दूर है भाई? 2 घंटे लग जाएगा. डिस्टेंस 45 kilometers. 45 kilometers ఇక్కడ నుంచి డిస్టెన్స్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 గంటలు మాత్రమే పడుతుంది. 3 hours పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వాక్ చేయాలి. ఆ విలేజ్ టాప్కి వెళ్ళాలంటే అది 45 minutes టైం ఏమో పడుతుంది. ఎక్కినాక ఏం కనిపిస్తుంది? అక్కడ పోయినా కనిపిస్తా అనుకుంటారు. గాండ్రుకు వచ్చేసినాం బాయ్స్. ట్రెక్కింగ్ చేస్తున్నాం. ట్రెక్కింగ్ ఏందో ఇదేందో హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ తర్వాత చూద్దాం ఎట్లుంటుందో పైన. మా నందుబాయ్ మీకు వ్యూస్ చూపిస్తాడు. వ్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆడ మంచి ఎట్లా ఫామ్ అయిందో చెప్తాడు. అన్నీ చెప్పేస్తాడు. చల్లగా అవుతుంది పోతుంటే కదా. అయితే మ్యాడ్ ఉండే అసలు. ట్రై చేయండి. ఆరెంజ్ కలర్ ఇట్లా సన్ వాడి ఆరెంజ్ కలర్ కిరాకుండే అసలు. వర్త్ ఇట్ బ్రో, వర్త్ ఇట్. మంచిగా ముందు రోజు వచ్చేసి నైట్ స్టే చేసి పొద్దుగాలు చూసి వెళ్ళిపోరు. మళ్ళీ ఆంధ్రకి ఎవ్వరు వచ్చినా ఈ గురం కాటేజ్కి రారి. వీడికి వెళ్ళి మనకు మొత్తం వ్యూ వస్తుంది. ఇప్పుడు మబ్బులు వచ్చేసినాయి కానీ మార్నింగ్ అయితే క్రేజీ ఉండేవి. End of the trip.
నేపాల్ అయిపోయింది, ఇంటికి పోతున్నాం. పొద్దున గల్ల చాట్ అయిపోయింది పొద్దునంతా. వెళ్ళే ముందు ఇక అట్లా ఒక సన్రైజ్ చూసి సన్సెట్ చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక గంటల ప్లేన్ ఉంది, మళ్ళీ హైదరాబాద్లో కలుసుకున్నాం. సీ యూ బాయ్ చెప్పండి. ఫ్లాష్ పడ్డది. బాయ్ 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 ఎవ్రీవన్. నెక్స్ట్ కంట్రీలో కలుద్దాం. బాయ్. అంతవరకు సెలవు. గలచాట్ అయిపోయినాం అంతా. గలచోడైపోయినాం. ఎయిర్పోర్ట్ పత్తాలు ఆడుకుంటున్నాం. పొగొస్తుంది మొత్తం వ్యూ చూపి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని బ్యాక్ ఫ్రంట్ లోపల పోదామంటే ఎయిర్పోర్ట్ బంద్ చేశారంట. పొద్దున్న 4 గంటలకు తీస్తారంట. అప్పుడు ఎయిర్పోర్ట్ బంద్ రావాలంటే చేసాడు ఏందో నాకు ఇప్పుడు నాకు తెలియదు. మన రైల్వే స్టేషన్ కూడా 24 hours ఓపెన్ ఉంటుంది. హాయ్. హలో హలో we are making the video now. That's the neighbor for life brother experience. మా బాధ భరించలేక ఇక అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి మాతో గేమ్ ఆడారు. మళ్ళీ ఎయిర్పోర్ట్ తెరుచుకునే వరకు మా ఎంబడి గేమ్ ఆడి ఇక లోపల పోయి బయటికి ఇంటికి వచ్చేసి. సో ఇట్లా అయింది మా నేపాల్ ట్రిప్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.